కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల బిరాయ్ గ్రామంలో రేబీస్ వ్యాధి సోకి యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం 2 నెలల క్రితం సందీప్ అనే యువకుడు వీధిలో కనిపించిన కుక్కపిల్లను పెంచుకునేందుకు ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆ కుక్కపిల్ల తన తండ్రిని కరవడంతో పాటు తనని కూడా గోళ్లతో రక్కింది. దీంతో తన తండ్రికి స్థానిక పిహెచ్సిలో చికిత్స చేయించారు. తనను కరవలేదు కదా అనే భావనతో చికిత్స తీసుకోలేదు. వారం రోజుల క్రితం సందీప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అతనికి రేబీస్ వ్యాధి సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. వారం రోజులుగా చికిత్స పొందుతున్న సందీప్ మృతి చెందాడు. కుక్క రక్కడమే కదా అని నిర్లక్ష్యం వ్యవహరించడమే యువకుడు ప్రాణం తీసిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వాళ్ళ డాడీని కరిచిందని దాన్ని వేరే చోట వదిలేయడానికి తీసుకెళ్తుంటే సంచితో పట్టుకుంటే సంచి వదిలించుకొని కరిచింది. వాళ్ళ నాన్నగారికి ఏమి వాళ్ళ వ్యాక్సిన్ ఇచ్చాడు, అతను నిర్లక్ష్యం చేశాడు. గీరిందని నిర్లక్ష్యం చేసి వ్యాక్సిన్ ఇచ్చుకోక చనిపోయాడు. 52 days ఇంకా దీనికి వ్యాక్సిన్ లేదు. ర్యాబీస్ సోకేసింది ఆల్రెడీ. ఇది వ్యాక్సిన్ కరిచిన వెంటనే అయితే ఒక 3 days ముందు చేయించుకుంటే ఏమీ కాదు. ఇంతవరకు వ్యాక్సిన్ వేయించుకోలేదు కాబట్టి చనిపోయాడు. ర్యాబీస్కి ముందు లేదు, ఎక్కడా లేదు ముందు అని చెప్పి. సింటమ్స్ ఉన్నాయి. అంటే గాలికి తట్టుకునేవాడు కాదు, తడి తగిలినా కానీ వాటర్ తాగేవాడు కాదు. వాటర్ తాగేటప్పుడు ఇలా స్ప్రెడ్ అయిపోయి వాటర్ బయటకి అరిసేవాడు. అతను అంతా అరుచుకునేవాడు కానీ ఎదుటి వాళ్ళ మీదకి రియాక్ట్ అవటం అలాంటిది ఏం చేయలేదు. చనిపోయేంత వరకు కూడా చేయలేదు. అతను అంతగా అతనే అరిచి కింద పడిపోయి బొర్రటం.